హాయ్ ఎవ్రీవన్, ఇది మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబ్స్ కోసం. ఫ్రెండ్స్, మనం చాలా టైం వేస్ట్ చేస్తుంటాం. ఇది చెప్తున్నది బోరుగా అనిపించవచ్చు, కొంచెం ల్యాగ్ కాకుండా కొంచెం షార్ట్లో చెప్తాను, కొంచెం చూడండి ఫ్రెండ్స్. ఇది మన అందరికీ ఉపయోగపడే ఒక గుడ్ న్యూస్ మాత్రమే. మనం సాధారణ జీవితంలో చాలా కాలం ఒక జిమ్, ఒక టాలెంట్ మన వ్యక్తిత్వానికి, మన బాడీకి ఒక సరి చేసుకునేది ఒక చిన్న టిప్. ఇది చూడండి ఒకసారి. వీడేంట్రా ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా? జిమ్ అన్నాడు, ఇదన్నాడు, ఫ్లూట్ వాయిస్తున్నాడు అనుకున్నా. ఏదో ఒక టాలెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు జిమ్ గురించి చెప్తాను, ఇది మన ముఖ్యమైన విషయం. నువ్వు ఇట్లా కూర్చుంటే నీ పొట్ట ఇట్లా బయటపడి గలీజ్ కనబడుతుందా? నీకు జిమ్ కి రానికి టైం సరిపోతలేదా? నేను 2 ఎక్సర్సైజులు చూపిస్తా, ఆ 2 ఎక్సర్సైజులు ఇంట్లో చేయి చెప్తున్నా కదా, వారంలో 3 సార్లు చేయి చెప్తున్నా కదా. నీ స్టమక్ ఇట్లా ఫ్లాట్ అయితే నువ్వు కూర్చున్నా నించున్నా ఏం లేదు. ఈ విధంగా ఒక డంబుల్ పెట్టుకో, డంబుల్ అన్న వాటర్ బాటిల్ అన్న పెట్టుకో. నీకు ఫస్ట్ ఇగో ఈ పొజిషన్ లో కూర్చొని ఇట్లా సైడ్ టు సైడ్ ఎన్ని 15 4 సెట్స్ చెయ్యి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి సేమ్ ఇగో ఇట్లానే ఇగో ఈ విధంగా ఇవన్నీ 15 4 సెట్స్. ఈ 2 ఎక్సర్సైజ్ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ యాడ్ చేసుకో. బయట ఆయిల్ ఫుడ్, చాయ్ ఇవన్నీ బంద్ చేసి చెప్తున్నా కదా, నీ స్టమక్ ఇది రేపటి నుంచి మొదలు పెడతా. ఇదే మాట నీ ప్రోగ్రెస్ని స్లో చేస్తుంది. నిజం చెప్పాలంటే రేపు అనేది ఒక రోజు కాదు, అది ఒక సాకు, ఒక ఎక్స్క్యూజ్. జిమ్ రేపు, చదువుకో రేపు, బిజినెస్ రేపు, లైఫ్ చేంజ్ కూడా రేపే. కానీ ఆ రేపు ఎప్పుడు రానే రాదు. ఎందుకంటే ప్రాబ్లం టైం కాదు, నీ నిర్ణయం. నువ్వు స్టార్ట్ చేయడానికి పర్ఫెక్ట్ డే కోసం వెయిట్ చేస్తున్నావు, కానీ పర్ఫెక్ట్ డే అనేది క్రియేట్ చేయాలి, వెయిట్ కాదు. ఒక్కసారి ఆలోచించు, నువ్వు లాస్ట్ టైం రేపు అన్నప్పుడు ఎంత డిలే అయింది? ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల అయిపోయింది. ఇది ప్రోకాస్టినేషన్ కాదు, ఇది సెల్ఫ్ సాబిటేజ్. అంటే నిన్ను నువ్వు స్టాప్ చేసుకుంటున్నావు. స్టార్ట్ చేయడానికి మోటివేషన్ అవసరం లేదు, ఒక క్లారిటీ అవసరం లేదు, కాన్ఫిడెన్స్ కూడా అవసరం లేదు. మరి ఏం అవసరము? ఒక నిర్ణయం మాత్రం అవసరం, ఒక డెసిషన్ చాలు. స్మాల్ మూమెంట్ అనేది మాత్రం చాలు. 5 minutes అయినా సరే ఇప్పుడే మొదలుపెట్టు. ఎందుకంటే నువ్వు ఈరోజు యాక్షన్ తీసుకుంటేనే ఫ్యూచర్ చేంజ్ అవుతుంది. రేపు కాదు, టుడే, రైట్ నౌ. కల్ కరే సౌ ఆజ్ కర్, ఆజ్ కరే సౌ అభి కర్. టుడే, రైట్ నౌ, స్టార్ట్ ఇమీడియట్లీ. ఫ్రెండ్స్, ఈ లంగా ఓణిని చూసి ఎన్ని రోజులు అవుతుందో. మన ఇండియన్ ట్రెడిషనల్ డాన్స్ కి మీకు నచ్చితే లైక్ చేయండి. హలో చిన్నోడా, హలో చిన్నోడా, హలో సిగ్నల్ కట్టగలేదు. హలో చిన్నోడా. ఏంటి నాన్న బంగారం, ఎందుకలా టెన్షన్ పడుతున్నా? నెక్లెస్ రోడ్ చాలా బాగుంది. నేను అడిగానని చెప్పమంది, మళ్ళీ ఈ రోజు రమ్మంది. వస్తావా? హైదరాబాద్ వచ్చావా? ఏంటి ఇప్పుడు కనిపెట్టేది? ఫ్రెండ్స్, మధ్యలో ఆ ఓనీలు, ఆ చున్నీలు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను, ఈ మహేష్ బాబుని ఎందుకు చూపిస్తున్నాను అంటే బోరు కొట్టకుండా, వీడియో ల్యాగ్ లేకుండా ఉండడానికి. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నేను మీకు చెప్పినట్లు ఈ జిమ్ అనేది చేస్తూ ఉంటే మన స్టమక్ అంతా, ఇప్పుడు చూశారు కదా మహేష్ బాబుని కానీ ఆ పర్సన్ని కానీ చూశారు కదా. ఆ పర్సన్ ఒక అమ్మాయిని చూపించాను, లంగా ఓని వేసుకున్నాము, ఎంత క్యూట్గా ఉన్నారో వాళ్ళు చూసారా. మనం ఇప్పుడు జిమ్ చేయడం వల్ల, మన వాకింగ్ చేయడం వల్ల మంచి హెల్త్ అండ్ పర్సనాలిటీ మనం డెవలప్ చేసుకుంటాం. మీరు ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈడేంట్రా వచ్చి ఇలా చెప్తున్నాడు, మనకెందుకు ఇవన్నీ అనుకుంటారా? ఫ్రెండ్స్, అలా అనుకోవద్దు. నేను మీ ఇంట్లో మన కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారనుకోండి,
ఒక పెద్ద అబ్బాయి అనుకోండి, ఒక పెద్ద అబ్బాయి తప్పు చేస్తే చిన్న అబ్బాయి క్షమించినట్టు ఉండాలి ఫ్రెండ్స్. మన అమ్మకి ఒక 2 అబ్బాయిలు అనుకోండి, చిన్న కొడుకు తప్పు చేశాడు కదా అని పెద్ద కొడుకు మందులు ఇచ్చేటట్టు ఉండాలి. ఆ విధంగా అనుకొని మన ఫ్యామిలీ అనుకొని మన వ్యూవర్స్ కోసం నేను చేస్తున్న వీడియో కంటెంట్ ఇది. మీరు చెప్పే విషయాన్ని బోరు కొట్టకుండా చెప్తున్నానని అర్థం చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇలా రోజు వ్యాయామం చేయడం వల్ల మన నాలెడ్జ్ పెరుగుతుంది, మన ఫిగర్ డెవలప్మెంట్ అవుతుంది, మన ఫ్యూచర్కి కూడా కొంచెం బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఈ మహేష్ బాబుని, సమంతాని వీళ్ళని ఎందుకు పెడుతున్నా అంటే, వీళ్ళు రోజు లేచి వాళ్ళు టైం తప్పకుండా ఇలాంటి నియమాలన్నీ పాటిస్తుంటారు ఫ్రెండ్స్. మనకు తెలిసేది కొంచెమే, కానీ వాళ్ళు టూటీగా డైలీ చేసే దినచర్యలో ఇదొక భాగం మాత్రమే. వాళ్ళు వెళ్తారు, చేస్తూ ఉంటారు. మన వ్యూవర్స్ అందరూ చేసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎంతోమందిని చూస్తుంటాం ఫ్రెండ్స్. అది ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు ఒక మేడం చెప్తుంది మీకు. ఆ మేడం ఏం చెప్తుందంటే, ఈరోజు పని కాదు అని మొదలు పెట్టకపోతే రేపు కూడా నీ వాయిదా వేసుకుని అలాగే ఉండాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అందుకని నేను చెప్పేది బోరు కొడుతుంది అనుకోకుండా రేపటి నుంచి మనం అందరం పాటిద్దామని, తప్పకుండా వీటిని యూటిలైజ్ చేద్దామని ఈ టిప్స్ మరి ఇతరులకు కూడా చెప్పి, మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్సే కాదు ఇతరులకు కూడా చెప్పి వాళ్ళు డెవలప్ అవ్వాలని కోరుకుంటూ సదా మీ సేవలో మీ క్రిష్. చూడండి ఫ్రెండ్స్, నవ్వేడేస్ ఎలాగా చాలా కరోనా అని ఈ మధ్యకాలంలో చాలా కొత్త వ్యాధులు మన మనుషుల ప్రాణాలు తీయడానికి హార్ట్ అటాక్లు ఎక్కువైపోయినాయి. మీరు చేసే ఈ వ్యాయామం కానీ మనకి హెల్త్కి కానీ మంచిది, మన పర్సనాలిటీకి, మన ఫిగర్కి అన్నిటికీ డెవలప్మెంట్ ఉంటుంది. ఇంకొక విషయం ఫ్రెండ్స్, మీరేదో రోజు ఇలా చెప్తున్నాను అనుకోకండి. మీకోసం మీరు మారుతారని ఈ ఒక్క వీడియోతో ఒక సందేహంలాగా మీకు ఒక ఉపయోగపడుతుందని నేను చేస్తున్న చిన్న ప్రయత్నం. అందువల్ల మీరు తప్పకుండా వీటిని పాటించి మీరు ఫిగర్ని, బాడీని బిల్డ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్. ఈ దీపావళికి అంతా హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్. ఓకే. ఓ